నమస్తే అందరికీ, వెల్కమ్ టు నారాజ్ టీవీ. నేను మీ నారాజు. ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీడియో పూర్తి వరకు చూసి డీటెయిల్స్ తెలుసుకోండి, ఓకేనా. పోస్టులకు సంబంధించిన వివరాలు, తర్వాత విద్యార్హత కావచ్చు, అదేవిధంగా పరీక్ష విధానం కావచ్చు, అప్లికేషన్ తేదీలు, ఇతరత్ర ఏ విషయాలు ఉన్నా కూడా పూర్తి నోటిఫికేషను ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూడండి. ఏమైనా పాయింట్స్ మిస్ అయినట్టున్నా కూడా మీరు చూసుకోవచ్చు. అయితే నేను ఎంత వివరించినా కూడా ఒకటికి రెండు సార్లు నోటిఫికేషన్ని ఖచ్చితంగా రీడ్ చేయండి. దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ రీడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింకును అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చదవండి. చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి మనకు ఈ గ్రూప్ 2 నోటిఫికేషను ఇప్పుడు వచ్చింది, ఓకేనా. చాలామంది వెయిట్ చేస్తున్నారు మనకు తెలిసి. సో ఒక్కసారి అయితే వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి, మీకైతే పూర్తి వివరాలు కూడా అర్థమవుతాయి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అంటూ నోటిఫికేషన్ నెంబర్ 28/2022 అని చెప్పేసి గ్రూప్ 2 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే సబ్మిషన్ చేయడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి 18/1/2023 నుంచి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ 16/2/2023 పేమెంట్ కానీ అప్లికేషన్ కానీ అప్ టు 5 PM అని ఇవ్వడం జరిగింది కాబట్టి చూసుకోండి. సో ఇక్కడ మనకు ఇచ్చారు, మనకు హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 7 days ప్రియర్ టు బి ఎగ్జామినేషన్ అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, తర్వాత మల్టీ జోనల్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీసు, తర్వాత ఏజ్కి సంబంధించి స్కేల్ ఆఫ్ పే అని మొత్తంగా ఇచ్చారు. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే మనకు 1 యాజ్ పర్, ఓకేనా, ఏజ్ యాజ్ ఆన్ 1/7/2022 మినిమం మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది 18 to 44 అని చెప్పేసి. సో పోస్టులను అనుసరించి ఈ విధంగా పే స్కేల్స్తో పాటుగా మొత్తం మనకు 783 పోస్టులకు సంబంధించి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి, తర్వాత అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ కమర్షియల్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఓకేనా, ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అని ఈ విధంగా మనకి ఇచ్చారు. కాబట్టి ఒకసారి టేబుల్లో మొత్తం కూడా చూసుకోండి, మీకైతే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మిగిలిన డీటెయిల్స్ కూడా మనకైతే అందజేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CBRT, ఓకేనా, ఆర్ ఆఫ్లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. డేట్స్ కూడా మనకు అనౌన్స్ అయితే చేస్తారు, ఓకేనా, తర్వాత. సో ఇక్కడ హాల్ టికెట్స్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా పూర్తిగా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మనకైతే ఇచ్చారు. అయితే పోస్టులను అనుసరించి చూసుకోవచ్చు. కామన్గా డిగ్రీ అయితే ఉంటుంది, కానీ కొన్ని పోస్టులకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కూడా పూర్తిగా మీరు చూసుకుంటే తెలుస్తుంది. సో ఇక్కడ ముందుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మస్ట్ పాజెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్, ఓకేనా, ఇన్కార్పొరేటెడ్ ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, దీనికి సంబంధించి షెల్ పాజెస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఈ విధంగా డిగ్రీతోని ఉన్నది. సో ఇక్కడ నాయబ్ తహసీల్దార్ అని చెప్పేసి ఉంది ఇక్కడ, ఓకేనా. సో క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కోఆపరేషన్, దీనికి సంబంధించి. సో తర్వాత ఇక్కడ చూడండి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మస్ట్ పాజెస్ ఏ డిగ్రీ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ మండల్ పంచాయత్ ఆఫీసర్కి సంబంధించి కూడా, ఓకేనా. సో తర్వాత ఇక్కడ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే మస్ట్ పాజెస్ ఏ డిగ్రీ అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇన్కార్పొరేటెడ్ బై ఆఫ్ ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అంటే ఈ విధంగా డిగ్రీతో సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఏమన్నారంటే మస్ట్ పాజెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ అని చెప్పేసి ఆర్ అని చెప్పేసి మళ్ళీ మస్ట్ పాజెస్ ఏ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ ఏ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అని కూడా ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. ఇష్యూడ్ బై ద తెలంగాణ స్టేట్
బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటూ ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. సో ఇక్కడ చూసినట్టయితే మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అనమాట. సో మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఆర్ ఏ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూసినట్టయితే మనకు మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ, తర్వాత ఇక్కడ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఇక్కడ. సో ఈ విధంగా నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు ఇన్ లా డిపార్ట్మెంట్. ఓకేనా. సో ఇదేంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ లా డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రతిదానికి ఇక్కడ ఆర్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటూ కూడా ఇచ్చారు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్. ఓకేనా. ఆర్ ఫిజికాలజీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఎంఏ ఇన్ సోషల్ వర్క్ ఆర్ ఫిజికాలజీ ఆర్ ఎంఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇక్కడ క్రిమినాలజీ ఆర్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ ఇండియా అంటూ కూడా ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దీనికి సంబంధించి కావచ్చు. సో నెక్స్ట్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్గా డిగ్రీ ఉంది, కానీ కొన్నిట్లో స్పెషల్గా ఆ కోర్సులు కూడా మెన్షన్ చేశాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఫర్ పీసీ నెంబర్ 8. ఓకేనా. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో 8 అన్నాడు కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చూడండి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటూ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి కదా. సో దాంతోపాటుగా ఇక్కడ ఇవి కూడా మనకు హైట్ చెస్ట్ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది మెన్ ఉమెన్కి సంబంధించి. సో ఇవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా. దీనికి సంబంధించి సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి, తర్వాత ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటూ ఈ విధంగా ఇచ్చారు. మనకి ఏజ్ కూడా చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్. ఓకేనా. మ్యాక్సిమం ఏజ్ 44 ఇయర్స్. ఇక్కడ డేట్స్ ప్రకారం ఉండాలి. సో కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఫీకి సంబంధించి చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120. కాకపోతే ఇక్కడ అన్ఎంప్లాయీస్కి సంబంధించి ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్, తర్వాత ఇక్కడ పిఎస్ యుఎస్. ఓకేనా. సో కార్పొరేషన్స్. ఓకేనా. అదర్ గవర్నమెంట్ సెక్టార్ హ్యావ్ టు పే ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ అండి ఇవ్వడం జరిగింది. అన్ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెంటర్స్ కూడా. ఓకే. సో నెక్స్ట్ హౌ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో అప్లై చేసేటప్పుడు ఎక్కువగా మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా అప్లికేషన్ ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్కసారి ప్రొసీజర్ ప్రొఫార్మ్ అంతా చూసుకోండి, ఎట్లా అప్లై చేయాలి అని చెప్పేసి ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఒక్కసారి ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకు ఈ సర్టిఫికేట్లు కూడా ఓకేనా మస్ట్ బి సబ్మిటెడ్ టు ద సర్టిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటూ కూడా ఇచ్చారు మనకు. సో పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అంటూ హాల్ టికెట్ అంటూ ఈ విధంగా అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనమాట. ఈ సర్టిఫికేట్లు చూసుకుంటే మనకు కొద్ది ఐడియా ఉంటుంది. సో ఏమన్నా ఉన్నా లేకున్నా సర్టిఫికేట్లు రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ చూసుకోండి అన్నిటికి సంబంధించి కూడా క్లియర్ డీటెయిల్స్ మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. సో కాబట్టి ఒకసారి చూసుకోండి లోకల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ పారా 7 అంటూ ఈ విధంగా అన్నీ కూడా ఇక పూర్తి వివరాలు ఇక్కడ అందజేశారు. సో ఇక్కడ నెక్స్ట్ మనకు జోన్స్కి సంబంధించి ఓకేనా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అంటూ తర్వాత జోన్ 1 నుంచి ఇక్కడ ఈ అన్ని డీటెయిల్స్ ఓకేనా అన్నీ కూడా మనకి ఇచ్చారు. కాబట్టి డిస్ట్రిక్ట్లకు సంబంధించి కూడా
చూసుకోండి, ఏ జోన్కి సంబంధించి ఏ డిస్టిక్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఒక్కసారి మీరు చూసుకుంటే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మిగతా సంబంధించి కూడా మనకు చూసుకుందాం. సో ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అంటూ ఇవ్వడం జరిగింది మనకు, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటూ కూడా మనకి ఇచ్చారు. ఓకేనా, సో కాబట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్స్ కూడా మనం ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఇక్కడ మనకు పోస్టులకు సంబంధించి మనకు ఇక్కడ టేబుల్లో మొత్తంగా కూడా కేటగిరీస్ వైజ్గా కూడా వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీటిలో అన్ని క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మనకు ఉండడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ అంటూ కూడా బ్యాంకులకు సంబంధించి కూడా ఇచ్చారు. ఇక తర్వాత ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఇక్కడ పేపరు, సబ్జెక్టు, తర్వాత క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్, డ్యూరేషన్ హవర్స్, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అంటూ కూడా మొత్తంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి చూసుకోండి. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పేసి పేపర్ 1 వచ్చేసి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనమాట. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ ఇక్కడ సొసైటీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది టాపిక్స్. పేపర్ 3 వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సపరేట్ పేపర్ ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970 అని ఇచ్చారు. తర్వాత ఇక్కడ మొబిలైజేషన్ ఫేజ్ 1971 to 1990 ఇచ్చారు. తర్వాత ఇక్కడ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014. సో ఈ విధంగా మనకు పూర్తిగా కూడా ఇవ్వడం జరిగిందనమాట. 1948 నుంచి ఇక్కడ 2014 వరకు ఇచ్చారు కాబట్టి ఒకసారి చూసుకోండి మీరు. సో ఇక్కడ మార్క్స్ కూడా చూసుకోవచ్చు, క్వశ్చన్లు చూసుకోవచ్చు. సో టోటల్గా 600 అనమాట. పేపర్ 1కు 150, పేపర్ 2కు 150, పేపర్ 3కి 150, పేపర్ 4కు 150, ఈ విధంగా డ్యూరేషన్ కూడా మనకి ఇచ్చారు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. టోటల్గా 600 మార్క్స్కి సంబంధించి. సో ఇక్కడ సిలబస్ కూడా పూర్తి స్థాయిగా మనకి ఇచ్చారు, టాపిక్స్తో సహా ఇచ్చారు కాబట్టి ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది వీడియో. ఓకేనా, సో వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఏ అప్డేట్స్ ఉన్నా వెంటనే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.